నాకైతే ఆడపిల్ల కాదురా తనుజ ఆడపులిరా అన్నట్టుగా ఆడింది అనిపించింది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యి యాజ్ పర్ ద లైవ్ 45 నిమిషాల తర్వాతే కష్టంగా ఉంది అనేసి అరుస్తా ఉన్నారు తనుజ. అప్పటిదాకా ఓదార్చుకొని ఓర్చుకుంటున్నారు. అది ఎంత గ్రేట్ అని ఆడపులి తనుజ అని ఎందుకు అనిపిస్తుంటే, దీనికి ముందే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్ టాస్క్ ఇన్ దిస్ సీజన్. కొంత ఫిజికల్ టాస్క్ లో భరణి గారు అండ్ డెమాన్ పవన్ తో ఆడింది తనుజ గారు. దానికి ఒక గంట ముందు ఇది ఆడిన గంట తర్వాత అది ఆల్మోస్ట్ 12 గంటల టైంలో జరుగుతుంది. నిద్రపోవాలి అండ్ టాస్క్ ఆడిన తర్వాత అదే అలసటతో అదే అంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది. దాంతోనే వచ్చి మళ్ళీ రెండో టాస్క్ మళ్ళీ ఫిజికల్ టాస్క్ కాలు బాగలేదు. ఆ కాలు బాగలేని కాలుతోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫిజికల్ టాస్క్ ఇది పట్టుకొని ఉండాలి. చేతులు సన్నం, అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు. ఆడిన తర్వాత ఒక టాస్క్ ఆడిన అమ్మాయి ఇంకొక టాస్క్ వెంటనే ఆడాలి అంటే కష్టం, ఖచ్చితంగా కష్టం. అయినా హోల్డ్ చేసింది. 45 నిమిషాలు హోల్డ్ చేసిన తర్వాత పెయిన్ అనిపిస్తుంది. సూపర్. అంటే ఆడపులి తనుజ రీతి ఉంటుందంటే ఇందాకే పాప మా పిల్ల ఎగ్జాస్ట్ అయింది. అది నేను చెప్పిన ఇందాక ఎగ్జాస్ట్ అయింది టాస్క్ ఆడింది అని తనుజ గారు. అవునవును, అప్పుడు ఎనర్జీ పోతుంది. కన్ఫర్మ్ ఆ ఎనర్జీ పోద్ది. తినకుండా తిని అలసైపోయి ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఆడాలంటే రెండో టాస్క్ ఇంజురీస్ ఆడాలంటే కష్టం. టూ గుడ్ ఎఫర్ట్స్. డెమాన్ అవునవును భరణి గారు పాపం బ్యాక్ టు బ్యాక్ ఆడింది. అందరూ అది చెప్పండి. ఎలివేషన్ మాస్ ఎలివేషన్ తనుజ గారికి. దట్ ఈస్ టఫెస్ట్ టాస్క్. ఎంత టఫెస్ట్ టాస్క్ అంటే ఒకే ఒక మాట, డెమాన్ పవన్ ఎంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఒక మాట మాట్లాడదు. అది చూస్తుంటే నాకే పెయిన్స్ వచ్చాయి స్వామి, అంతసేపు ఎలా పట్టుకున్నారని. అది ఎలివేషన్.